ఇంకా ఇక్కడే ఉంది. బ్యాక్ స్టోరీ: వాల్మీకి నగర్లోని సీవర్డ్ రోడ్ 3వ వీధిలో తిరువేని సమీపంలో ఉన్న F2 బిల్డింగ్ గత 10 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంట్లో ఒక తండ్రి మరియు అతని కుమార్తె నివసించేవారు. ఆమె చాలా నిశ్చల స్వభావం కలిగిన యువతి. అతని కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమించింది. కాని తన తల్లిదండ్రులు ఆ ప్రేమకు విరుద్ధంగా ఉన్నారు. ఆమె మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందుకు కారణం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఈ మౌనాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక 3 రోజుల తర్వాత ఆమెకు పెళ్లి చేసేయాలని నిశ్చయించారు. అయితే పెళ్లికి ముందు రోజు రాత్రి ఆమె నిర్ణయం తీసుకుంది, తన ప్రేమికుడితో పారిపోవాలని. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఇంటి తలుపులు మూసుకుని తన ప్రేమికుడి కోసం ఎదురుచూసింది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, సరిగ్గా తెల్లవారుజామున 5 గంటల వరకు అతను రాలేదు. ఆమెను మోసం చేశాడు. తన మనసు విరిగి ఆమె బాగా ఏడ్చింది. అరవలేదు. ఒక్క ఫ్యాన్ గదిలోకి వెళ్లి చీర తాడుతో మెడకట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం తెల్లవారిన తర్వాత తండ్రికి కనిపించింది. ఆ దృశ్యం చూసిన తండ్రి ఆ ఇంటిని విడిచిపోయి ఎప్పటికీ మళ్లీ తిరిగి చూడలేదు. ఆ రోజు నుండి F2 బిల్డింగ్ శపించబడింది. ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కొంతమంది చెబుతారు, రాత్రి 12 నుండి ఉదయం 5 వరకు ఆ అమ్మాయి ఇంట్లో ఎదురుచూస్తూ తిరుగుతూ కనిపిస్తుందని. ఎవరినైనా తాను ప్రేమించిందిగా భావిస్తే వాళ్లను విడిచిపెట్టదని. ఈ ఇంటి పేరు వినగానే వాళ్లకు గుండెల్లో చలించిపోతుంది.